హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. ఇవాళ ఏంటంటే సండే 29 డిసెంబర్. ఇవాళ నైట్కి ఒక పార్టీ ఉంది, అంటే ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ అవుతుంది. అది రాయల్ కౌంటీలో. అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడే లంచ్ చేసేసి తర్వాత అక్కడికి బయలుదేరుతాము. ఈ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఒక శ్లోకంతో. అదేంటంటే వినాయకుని శ్లోకం. ఇక్కడ నుండి ఇంకా ప్రతిసారి ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే వక్రతుండ మహాకాయ చెప్తాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓకేనండి, అయితే ఇప్పుడు ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు నేను మా చెల్లి చేస్తున్నాం అనమాట. స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. ఇక్కడ పప్పుకు అని చెప్పాను కదండి. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, టొమాటోస్ అండ్ మనం ఏదైనా ఆకుకూర పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు ఒక్కటి వేస్తున్నాము. అండ్ ఇక్కడ ఈ ఆకుకూర వచ్చేసి సిర్రాకు అండ్ అలాగే పోపు దినుసులు. పచ్చిమిర్చి కూడా కావాలి, అవి పక్కన పెట్టేసుకోవాలి క్లీన్ చేసుకొని. ఇక్కడ కందిపప్పుని ముందే నానబెట్టి పెట్టుకున్నాము. ఆ తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం చిటపట అనే వరకు పెట్టుకోవాలి. ఈ పోపు అనేది మనం ముందే వేసేస్తున్నామండి. మామూలుగా పప్పుకు అయితే చాలామంది పోపు ముందు వేయరు. ఆ తర్వాత వెల్లుల్లి, ఇవన్నీ బాగా వేగాలి, కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అలా అయితే పప్పు బాగా టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. చాలా ఈజీ అండి ఈ పప్పు చేసుకోవడం అయితే. మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి పోపు అంతా పెట్టేస్తాం కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మరీ ఆయిల్లో వేగిపోకుండా కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ ముందే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, కందిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. కొంచెం నీళ్ళగా తినాలి అనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే మనం కొద్దిగా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. అండ్ అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఆకుకూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి మనం విజిల్కి పెట్టేద్దాము. ఇక్కడ పప్పు విజిల్స్ పెట్టేసాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మళ్ళీ తర్వాత హైలో పెట్టుకుంటే మనకు విజిల్స్ వస్తాయి. ఈ రెసిపీ ఏంటంటే ఓన్లీ బై రేఖ అనమాట, అంటే మా చెల్లి చేస్తుంది. చూద్దాం ఎట్లా వస్తుందో పప్పు రిజల్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం బెండి ఫ్రై కూడా చేసుకున్నాం, అంటే బెండకాయ ఫ్రై. ఇక్కడ అమ్మ తరుగుతుంది, ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాం కదా, అందుకు ఉల్లిపాయలని తరిగి పెట్టుకున్నాము అండ్ అలాగే బెండకాయలని కూడా తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని స్టవ్ పైన తగినంత ఆయిల్ వేసేసుకోవాలి.
అండ్ ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి వేపుకుంటే సరిపోతుంది. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసి ఇవి హాఫ్ కుక్ అయితే చాలండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం బెండకాయ వేసిన తర్వాత అవి ఎలాగో మళ్ళీ వేగుతాయి. లాస్ట్ వరకు మనకు ఉండాలి కాబట్టి ఉల్లిపాయలు హాఫ్ కుక్ అయితే చాలు. ఇప్పుడు బెండకాయలు కూడా వేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ స్టార్టింగ్లోనే వేసుకోండి. ఆ తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఎందుకు వేస్తున్నామంటే కింద అడుగు అంటకుండా ఉంటుంది. మూత తీసినప్పుడు హై ఫ్లేమ్లో వేపుకోండి, మూత పెట్టినప్పుడు సిమ్లో పెట్టేయండి. అప్పుడు మనకి లోపల వరకు ఉడుకుతుంది అన్నమాట. ఏదైనా సరే కొంచెం మెత్తగా అయితే చాలు. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా చూసుకొని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఇందులో వేసేది ఏంటంటే ధనియాల పొడి వల్లనే మనకి బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసి పిల్లలకి పక్కన పెట్టేస్తాము. అండ్ ఆ తర్వాత మాకు సరిపోయినంత కారం వేసుకుంటాము. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలాగే పెట్టేస్తే సరిపోతుంది, మూత పెట్టేసి. ఇక్కడ పప్పు ఉడికిపోయింది, విజిల్స్కి పెట్టేసాం కదా. 4 విజిల్స్ తర్వాత ఇలా అయిందనమాట. అందులో ఉండే వాటర్ అన్నీ పక్కకు వంపేసుకొని మనం ఒకసారి సాల్ట్ వేసేసుకొని మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి పక్కన తీసి పెట్టాము, అది ఎనపకుండా మెత్తగా చేయకముందే తీసి పక్కన పెట్టుకుంటాం అనమాట, లేకపోతే కారం వచ్చేస్తుంది కదా అందుకు. ఇప్పుడు మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని అండ్ అలాగే చింతపండుని నానబెట్టి పెట్టుకొని ఆ వాటర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది చింతపండుని ముందే వేస్తారు, వేసుకునేటట్టయితే వేసుకోవచ్చు అలా కూడా. అండ్ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా పప్పులోది, అవి కొద్దిగా వేసుకుంటూ మనం పప్పు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టెలోకి చపాతీలోకి అట్లయితే నీళ్ళగా బాగుంటుంది. రైస్లో కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది పప్పు. ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నాము. చాలా బాగుంది ఆ రోజు, టేస్ట్ అయితే బాగుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో రెసిపీ కూడా చేస్తుంది అమ్మ. అవి 2 రెసిపీస్ నేను మా చెల్లి చేస్తే ఈ రెసిపీ అమ్మ చేస్తుంది. ఇవేంటంటే పల్లి చిక్కీలండి. పల్లి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసింది. అందులో నువ్వులు, జీడిపప్పు అలాగే బాదం పప్పుని లైట్గా నెయ్యిలో వేపుకొని అండ్ పల్లీలను కూడా వేపేసుకొని అన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత బెల్లం తీసుకోవాలి. ఇక్కడ బెల్లం ఏంటంటే మనం 1/2 kg శనగకాయ పప్పు అంటే పల్లీలు తీసుకుంటే 1/2 kg బెల్లం అలా క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ ముందే ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకుంటుంది. బెల్లంకి వాటర్ ఎంత అంటే కొంచెం మునిగేమైనా వేస్తే సరిపోతుంది, అంటే మరీ ఎక్కువ కాకుండా మనకు త్వరగా పాకు వచ్చేస్తుంది అనమాట. అలాగైతే ఇక్కడ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ఇలా తిప్పుతూనే ఉండాలి, అడుగంటుతుంది లేకపోతే. మధ్యలో అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మనకి పాకు ఎంతవరకు వచ్చిందనేది తెలుస్తుంది. ఇట్లా పట్టుకొని పైకి లాగినప్పుడు తీగలాగా రావాలన్నమాట. అది వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసి కలుపుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి. ఇలా అంతా నీట్గా మిక్స్ చేసుకొని మనం ముందే రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్స్కి నెయ్యిని, అందులో వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ స్పాచులా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. కొద్దిగా వాటర్లో అద్దుకొని తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బాగా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ కటింగ్ కూడా మేము దాంతోనే చేస్తున్నాము, నీట్గా వస్తుంది. ఇవి ఆరిన తర్వాత ఇలా వచ్చాయండి, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఆఫ్టర్నూన్ కొద్దిసేపు న్యాప్ తీసుకొని ఆ తర్వాత ఈవినింగ్ రెడీ అయ్యాను అనమాట. పిల్లలు కూడా పడుకున్నారు, అందుకు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము మేము. ఇక్కడైతే నేను సింపుల్ మేకప్ చేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అనేది మస్ట్ అండి ఏ మేకప్కైనా. మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ఫౌండేషన్. మీ స్కిన్కి తగ్గట్టు ఏ ఫౌండేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ముందు నేను లాక్మీ వాడేదాన్ని, ఇప్పుడు వేరేది వాడుతున్నా, ఫిట్ మీ అనుకుంటా. మనం స్టోర్స్కి వెళ్తే మన స్కిన్ని బట్టి చెప్తారు. ఈ కన్సీలర్ ఏంటంటే మనకి డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ని కూడా బాగా కవర్ చేస్తుంది. డార్క్ సర్కిల్స్ కొద్ది వరకు కవర్ అవుతాయి బాగానే. మనకి ఆరెంజ్ కరెక్టర్ అని ఇంకొకటి దొరుకుతుంది, అదైతే ఇంకా ఫుల్గా కవర్ అయిపోతాయి. బట్ నేనైతే ఈ కన్సీలరే వాడతాను. మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర అయితే అవి ఉంటాయి ఆరెంజ్ కన్సీలర్స్. మనకైతే కన్సీలర్ మామూలుది దొరుకుతుంది బయట. ఈవెన్గా స్ప్రెడ్ కావాలంటే ఆ పఫ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, బాగా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ ఏం చేసుకోనండి నేను, ఇంతే యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇవే. అండ్ ఇది ఒక కన్సీలర్, కొంచెం బ్రష్ లాగా వచ్చి ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కడైనా స్పాట్స్ ఉంటే అది కవర్ చేస్తుంది. అండ్ లాస్ట్కి మనం కాంపాక్ట్ పౌడర్ లాక్మీ యూజ్ చేస్తున్నాము. నా స్కిన్ టోన్కి అయితే అది మీడియం. ఇదైతే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాం మేము. ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మమ్మా అర్త్ తెప్పించాను కానీ అంత బాగలేదు, లాక్మీనే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఐబ్రో పెన్సిల్. అండ్ ఫైనల్గా లిప్స్టిక్ వేసే ముందు ఖచ్చితంగా లిప్ బామ్ రాసుకుంటే చాలా బెటర్. మన లిప్స్ డ్రైగా ఉంటాయి కదా, ఆ మ్యాట్ లిప్స్టిక్ యూస్ చేసినప్పుడు అది ఈవెన్గా స్ప్రెడ్ కాదనమాట. ఫస్ట్ మనం లిప్ బామ్ అప్లై చేసుకొని తర్వాత లిప్స్టిక్ వేసుకుంటే అది నీట్గా ఉంటుంది. గాట్ రెడీ. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోదాం, ఓకేనా? ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము. మేమున్న స్పాట్ నుండి రాయల్ కౌంట్ వచ్చేసి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. అక్కడ మొత్తం క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను నీట్గా. మేము వెళ్ళేసరికనే కొంచెం లేట్ అయిపోయింది, అందుకు టోటల్గా తీయలేకపోయినాను. ఆ బ్యాగ్స్ ఏంటని మీరు అనుకుంటూ ఉంటారు. అవేంటంటే పిల్లలకి ఒక క్యారెట్ రైస్ చేసుకున్నాం అనమాట. ఎక్కడికన్నా వెళ్తే భోజనం అంటే కష్టం అవుతుంది, అక్కడ కారం కొంచెం ఎక్కువ ఉంటే తినలేరు అనమాట. అందుకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రైస్ అయితే క్యారీ చేస్తాము. జయాంష్ తినగలరు కానీ వేదాంశ్ అయితే అసలు తినలేడు, అందుకు వేదాంశ్కి ఖచ్చితంగా కావాలి. ఇదే అండి రాయల్ కౌంటీ వచ్చేసాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అందుకు రెండిటికి కలిపి చేశారు వాళ్ళు. మీరు వేదు బర్త్డే వ్లాగ్ చూసుకుంటే అందులో కూడా మనం ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడైతే డెకరేషన్ హైలైట్ చాలా బాగా చేశారు. ఇక్కడ వాళ్ళు 31st నైట్కి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారనమాట.
అందుకు ముందే చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఓన్లీ బ్యాంకర్స్కి పెట్టారనమాట. మొత్తం కడప ఆర్గో వాళ్ళందరూ వచ్చారు. ఆ రీజియన్ కింద ఎవరెవరు ఉంటారో అందరూ వచ్చారనమాట. ఇక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ లాన్లో కూర్చొని మేము డిన్నర్ చేసాము. అక్కడ క్రౌడ్ అంతా చాలా ఉండింది, అప్పుడు మేము వీడియో తీయలేకపోయాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టాలి. పార్టీ అయితే చాలా బాగా జరిగింది. మామూలుగా అయితే అది బ్యాంకర్స్కి అనమాట, న్యూ ఇయర్ పార్టీ. ఈసారి న్యూ ఇయర్ అంటే 31st నైట్కి సెలబ్రేట్ చేస్తారు. ఈసారి వెన్స్డే పడింది కదా, అండ్ 31st ట్యూస్డే కాబట్టి సండేనే సెలబ్రేట్ చేశారు. వాళ్ళకి హాలిడేస్ ఉండవు కాబట్టి. ఓకే, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. See you all in the next vlog. Stay tuned. Bye bye.